అందరికీ ప్రైజ్‌లాడండి. మిద్దె మీద నుండి క్రిందికి చూచిన దావీదు. 2 సమూయేలు గ్రంథం 11 అధ్యాయం 2లో మిద్దె మీద నడుచుచు క్రిందికి చూశాడు. స్నానం చేయుచున్న అందమైన స్త్రీని చూచి పాపంలో పడిపోయాడు. ఆ స్త్రీ దావీదుకున్న బలవంతులైన 30 మంది సైనికులు, స్ట్రాంగ్ మెన్ ఆఫ్ డేవిడ్‌లో ఒకడైన ఊరియా భార్య. ఆమెను కామాశ గల కన్నులతో క్రిందికి చూచి తెప్పించుకున్నాడు. యోబు 31:12లోనున్నట్లుగా తన కళ్ళకు నిబంధన లేదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు జారత్వ పాపం చేస్తున్నాడు. ప్రభువు మాట గుర్తులేదు. యోబు పలికిన మాట, కన్యకను నేనెలా చూస్తాను? దేవుని నిబంధన ఏమగును అన్నాడు కదా. దావీదు క్రిందకు చూశాడు. కొలస్సీ పత్రిక 3:1లో ఇట్లున్నది: మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. కానీ దావీదు ఆత్మీయ పతనం అతనిని క్రిందికి చూచినట్లు చేసింది. జీవితమే పతనమైపోయింది కదా. మిత్రుడా, నీవు ప్రభువును నమ్మిన వ్యక్తివి కదా. మరి నీ కనులు ఎటు చూస్తున్నవి? పైవైపుకా లేక క్రిందకా? ప్రశ్నించుకొనుము. క్రింద చూపులు పాపానికే. లోకంలో పంది పుట్టిన దగ్గర నుండి క్రిందకే చూస్తుంది, పైకి చూడదు. క్రిందనున్న పెంట వైపే చూస్తుంది గాని పైన ఒక పెద్ద ఆకాశ మండల నక్షత్రాలున్నావట, వాటిని చూచుటకు ప్రయత్నమే చేయదు. అలాగుననే కొందరు క్రింద వైపు, లోకాశల వైపు, పరస్త్రీల వైపు, ధనాపేక్షనే చూస్తారు. పైవైపు చూచే కన్నులు లేవు. హెబ్రీ పత్రిక 11:10లో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురుచూచుచుండెను. అబ్రహాము కనులు పైనున్న పరలోకం వైపు ఎదురుచూచుండెను గదా. మరి విశ్వాసులైన వారు ఎటు చూస్తున్నారు? క్రిందనున్న పాపపు కార్యాల వైపా లేక పైనున్న దేవుని రాజ్యం వైపుగా పరిశీలించుకోవలసి ఉన్నది. ఆదికాండము 13:9-13 వరకు చూడగా, లోతు కన్నులెత్తి చూచి సొదొమ గొమొర్రాలను చూచి, అది అతని కంటికి దేవుని తోట వలె కనబడుచున్నందున ఆ వ్యభిచార ప్రాంతమును ఎన్నుకొన్నాడు ఉంటున్నది. అబ్రహాము గారి సహవాసమే గాని తన కన్ను నీచత్వాన్ని చూచి నష్టపోయాడు. మిత్రుడా, నీ స్థితి ఎట్లున్నది? నీ చూపు యేసు వైపునకు త్రిప్పుకొనుము, అప్పుడు నీవు దీవించబడతావు. మన పౌరస్థితి పరలోకమందున్నది కాబట్టి మన చూపు పైవైపుకే ఉండాలి.